Hello, this is Dr. Kavya, obstetrician and gynecologist, infertility specialist from Srilasya Multi Specialty Hospital, Kakaji Colony, Hanmakonda. సో ఈ రోజు వచ్చేసి హెచ్పివి వ్యాక్సిన్ గురించి మాట్లాడతాము. హెచ్పివి వ్యాక్సిన్ అనేది మీరు ఆల్రెడీ వినే ఉంటారు. మన గవర్నమెంట్ అనేది ఫ్రీగా 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఫ్రీగా వ్యాక్సినేషన్ అనేది సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనేది ఇస్తుంది. దట్ ఈస్ గార్డాసిల్ 4. సో ఈ వ్యాక్సిన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నా కానీ చాలా మంది వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి మెయిన్ గా పేరెంట్స్ తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తున్నారండి. ఒకటి ఏంటంటే దీని గురించి అపోహలండి. ఒకటి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ కాస్ట్ చేస్తుంది, లేకపోతే ఇరెగ్యులర్ పీరియడ్స్ కాస్ట్ చేస్తుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అనేవి దీని గురించి ఎక్కువగా అపోహలు అనేది వింటున్నాను. సో మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఎటువంటి డౌట్స్ ఎటువంటి అవసరం లేదండి. మీకు గవర్నమెంటే దీన్ని ఫ్రీగా లైక్ ఒక్కొక్క వ్యాక్సిన్ కాస్ట్ ఆల్మోస్ట్ 3000 to 4000 కాస్ట్లీ ఉంది. అంత వ్యాక్సిన్ అంత హై కాస్ట్ వ్యాక్సిన్ మీకు గవర్నమెంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది మీ పిల్లలకి అని అంటే మాత్రం దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు నార్మల్ గా ఏదైతే ఒక ఇంజెక్షన్ తీసుకుంటే ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అంటే నార్మల్ కొంచెం రెడ్నెస్ రావడం, అక్కడ పెయిన్ ఇచ్చిన ఏరియాలో కొంచెం పెయిన్ అనిపించడం ఎలా అయితే ఉంటాయో సేమ్ హెచ్పివి వ్యాక్సిన్ కూడా అలానే ఉంటదండి. సో దీని గురించి మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ పిల్లలకి అబ్సల్యూట్ గా ఎటువంటి భయం లేకుండా మీరు ఈ వ్యాక్సిన్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. ఇన్ కేస్ 14 ఇయర్స్ పిల్లలకే మాకు చెప్పారు కదా మేడం, మరి ఈ పిల్లలకి అసలు ఏ ఏజ్ గ్రూప్ పిల్లలు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి అని అంటే 9 to 25 ఇయర్స్ అండి. సో మరి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో 14 ఇయర్స్ వాళ్ళని ఇంక్లూడ్ చేశారు, 25 ఏజ్ గ్రూప్ వాళ్ళు లేరు, 9 ఏజ్ గ్రూప్ వాళ్ళు లేరు అని అనుకుంటే మాత్రము మన గవర్నమెంట్ అనేది 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది ఇస్తుంది. అంటే యాజ్ ఆఫ్ నౌ మనకేంటంటే రిమైనింగ్ కంట్రీస్ అనేవి ఎప్పుడో హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఎప్పుడో స్టార్ట్ చేసి ఎప్పుడో ఇస్తున్నాయి, మనము ఇప్పుడు స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజెస్ లో 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళని ముఖ్యంగా ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. మీకు ఒకవేళ లైక్ 14 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలంటే మీరు అబ్సల్యూట్ లో మీ దగ్గర ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ మీ గైనీకి కన్సల్ట్ అవ్వండి. మన దగ్గర కూడా వ్యాక్సిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు హెచ్పివి వ్యాక్సిన్ కోసం కన్సల్టేషన్ కావాలంటే కింద నెంబర్ ని సంప్రదించండి. సో మీకు అబ్సల్యూట్ గా ఎటువంటి భయం లేకుండా మీరు వచ్చి హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. దిస్ ఇస్ మచ్ నీడెడ్. సర్వైకల్ క్యాన్సర్, ఏ క్యాన్సర్ కి ఎటువంటి వ్యాక్సిన్స్ అనేవి ఇంతవరకు లేవు, బట్ సర్వైకల్ క్యాన్సర్ కి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఉంది. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. క్యాన్సర్స్ అనే భయమో ఉంది, ఆ భయం తోటి మనం బతకడం కంటే ఒక చిన్న వ్యాక్సిన్ తీసుకుంటే ఆ భయం అనేది పోగొట్టిన వాళ్ళం అవుతాం. సో పేరెంట్స్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్, మీ పిల్లల్ని లైక్ ఓన్లీ గర్ల్స్ కే ఇప్పించాలా వ్యాక్సిన్, బాయ్స్ కి లేదా మేడం అని అంటే ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండి. సో బాయ్స్ కి ఎట్లా అంటే ఇట్ క్రియేట్స్ ఎ హర్డ్ ఇమ్యూనిటీ. ఇంతకు ముందు ఇప్పుడు చికెన్ పాక్స్ ని ప్రివెంట్ చేయడానికి, స్మాల్ పాక్స్ ప్రివెంట్ చేయడానికి ఎలా అయితే వ్యాక్సిన్స్ ఉన్నాయో ఇప్పుడు హెచ్పివి అనేది కూడా హర్డ్ ఇమ్యూనిటీ అనేది క్రియేట్ చేయడానికి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ తో పాటు మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, థ్రోట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అబ్సల్యూట్ గా ఎటువంటి భయాలు లేకుండా మీ ఆడపిల్లలకి అండ్ మగపిల్లలకి ఇద్దరికి వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవచ్చు. మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ ని సంప్రదించి వ్యాక్సినేషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.